పండగ రాజాసాబ్ పండగ అయిందా దండగైందా, సంక్రాంతికి వచ్చిన ఫస్ట్ మూవీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా, ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రదర్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. అలాగే మీరు కనుక మూవీ చూసి ఉంటే ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. రివ్యూ కంటే ముందర ప్రభాస్ అన్న గురించి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ అన్నే భుజాల మీద మోసుకొచ్చాడు ఈ మూవీని. ఒకవేళ ప్రభాస్ అన్న కనుక లేకపోయింటే ఈ మూవీ ఏమయ్యేదో నిజంగా చెప్తున్నా. వింటేజ్ లుక్తో పాటు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. బుజ్జిగాడి మూవీలో ఏదైతే మనం ప్రభాస్ అన్న చూసామో ఆ ఎనర్జెటిక్గా ఈ మూవీలో ఫుల్ మూవీ ఎనర్జెటిక్గా ఉంటాడు. ఆ కామెడీ టైమింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పారు. చాలా పేలే ప్రభాస్ అన్న వేసిన డైలాగులు అయితే. ఆ చెప్పే మోడ్యులేషన్ కూడా చాలా బాగుంది. ప్రభాస్ అన్నది అయితే బాగా యూజ్ చేసుకున్నారు కామెడీ టైమింగ్ అయితే ప్రభాస్ అన్నది. అంతేకాదు ఈ మూవీలో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. ఎమోషనల్గా అయితే క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, అదైతే నాకు చాలా బాగా నచ్చింది ప్రభాస్ అన్నది. డ్యాన్స్ అయితే ఇంకా ఎరక్కొట్టేశాడు నిజంగా. ఈ మూవీలో లాస్ట్ మూవీస్ అన్ని మాస్ మూవీసే, అంత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లేవు కాబట్టి ఈ మూవీలో అన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. బాగా చేశాడు, బాగా వాడుకున్నారు ప్రభాస్ అన్ననైతే. మారుతి గారు ఇంతకు ముందర అంతా హీరోయిన్స్ లేరని ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ని పెట్టేశాడు. ఒక్కొక్కరికి ఒక్కో సాంగ్ ఇచ్చి కలర్ఫుల్గా మూవీని చూపించాడు. కానీ ముగ్గురు హీరోయిన్స్ అవసరం లేదని నాకు అనిపించింది. ఒక్క హీరోయిన్ మాల్విక గారు ఉన్నారు కదా, వాళ్ళతోనే సర్ది పెట్టేసి ఉండాల్సింది. కానీ ప్రభాసానికి లాస్ట్ మూవీస్ అంతా హీరోయిన్స్ లేరు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారని ఇరికిచ్చినట్టే ముగ్గురు హీరోయిన్స్ని అనిపించింది. ఎందుకంటే ఇద్దరు హీరోయిన్స్కి స్కోపే లేదు మూవీలో, ఏదో పెట్టాలని పెట్టింటారు. ఆ తర్వాత అక్కడ ఏదైనా మూవీలో సీన్ జరుగుతుంటుంది కదా సీరియస్గా, కానీ అప్పుడు వీళ్ళ లవ్ ట్రాక్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఏంట్రా అంత సీరియస్గా జరుగుతుంది, వీళ్ళేంది మధ్యలో లవ్ ట్రాక్ తీసుకువచ్చాడు అని నాకు అలానే అనిపించింది. ఒక 4-5 టైమ్స్ మూవీ చూసిన ఫస్ట్ హాఫ్ అదే అనిపించింది. సీరియస్గా పోతూ ఉంటుంది సీను, మధ్యలో వీళ్ళ లవ్ ట్రాక్, చిరాకు వస్తుంది నాకు. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక బామ్మ మనోడు ఒక కంత్రి తాతని వేసేసేదే స్టోరీ. ఈ బామ్మ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అది నాకు అంతగా ఇంపాక్ట్గా అనిపించలేదు. ఇంకా స్ట్రాంగ్గా ఉండిండాలి అనిపించింది. ఏదో సింపుల్గా కానీ చేసినట్టే అనిపించేసింది. ఇంకా తర్వాత సెకండ్ పాజిటివ్గా చెప్పాలంటే తమన్నాన్న గురించి చెప్పాలి. తమన్నాన్న మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చాడు. సెకండ్ హీరోయిన్ నిధి అగర్వాల్ వచ్చారు కదా, అప్పుడైతే మ్యూజిక్ నాకు భలే అనిపించింది. మూవీ మొత్తం చాలా బాగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్నాన్న అయితే. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోరు నాకైతే నచ్చింది, తమన్నాన్న ఇచ్చింది. ఇంకా ఆ తర్వాత మారుతి గారు ఏదైతే కామెడీగా పరంగా మూవీస్ తీస్తారో, హారర్ కానీ ఏదన్నా కానీ చాలా బాగా నచ్చుతాయి నాకైతే. కానీ ఈ మూవీలో కామెడీ అంతగా వర్కౌట్ అయినట్టయితే నాకు అనిపించలేదు. కొంచెం హ్యాండిల్ చేయలేకపోయారు అనుకుంటా. ఏదైతే మనకి టీజర్లో ట్రైలర్లో చూపించారో అవి చాలా సీన్లు లేవు. ముఖ్యంగా ఆ ప్రభాస్ అన్న ఇంకో గెటప్ ఉంది కదా, ఆ సీన్సే లేవు అసలుకి, ఫుల్ ఎత్తేసారు. దానికోసమే వెయిట్ చేసి వెళ్ళా. లాస్ట్ వరకు చూస్తే అది లేనే లేదు. లాస్ట్లో ఏదో జోకర్ది గెటప్ అనేసి పార్ట్ 2 అని వేసారు. అది ఎందుకో తెలియదు. ఇది మెయిన్ పోయిందే నేను ఆ సెకండ్ గెటప్ కోసం. ఆ స్లాంగ్ కానీ ఆ మాస్ కట్అవుట్ కానీ చాలా బాగా అనిపించింది, అందుకే వెళ్ళా. కానీ మూవీలో అయితే అది లేదు. మూవీ మరీ అంత బాగా లేదా బ్రో అంటే మరీ అంతేం లేదు. ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి ఆయన కామెడీ టైమింగ్ కానీ వింటేజ్ లుక్స్ కానీ చిన్నపిల్లలు చూడడానికి కొంచెం బాగానే ఉంటుంది మూవీ అయితే. ఒక్కసారి అయితే మూవీ చూడొచ్చు. మరి భారీ హిట్ బాగుంది అని చెప్పలేం, కానీ ఒక్కసారి అయితే పర్వాలేదు. ఇంకా లాస్ట్ ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆ మైండ్ గేమ్ ఆడేది, అదైతే కొంచెం బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ పర్వాలేదు నాకైతే. ఆ క్లైమాక్స్లో ఏదైతే జరుగుతుందో మైండ్ గేమ్, అది కొంచెం అంతే.